హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పేర్లేని ఛానల్. ఈ రోజైతే బీరకాయ తెలవపిండి చూద్దాం. దానికి కావాల్సిన బీరకాయ చూసారు ఎలా కట్ చేసాం. ఇప్పుడైతే ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. మిర్చి అండి, దీనికి కావాల్సిన పోపు సామాలు జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వెల్లిపాయ గుడ్లండి. ఇవి ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. చూసారా ఎలా ఉన్నాయి? మా అయితే కొంచెం చిన్నగా ఉన్నాయండి. మీరు పెద్ద పెద్దవి ప్రిఫర్ చేయండి. మాకు ఈ సైజే దొరికినాయి, ఇంకా అలా చేసేసుకుంటున్నాం అన్నమాట. మీరు తప్పకుండా పెద్ద పెద్ద అంటే బాగుంటుంది. ఇది దానికి వేయవలసిన మెయిన్ది తెలవపిండి అన్నమాట. ఇవన్నీ ఉపయోగించి మనమైతే తెలవపిండి కర్రీ అయితే చేసేద్దాం. చూసారు, ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసాను. నాకు అయితే 3 స్పూన్స్ ఆయిల్ పట్టింది. తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అవన్నీ వేసుకుని బాగా తిప్పిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకుందాం. బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసుకుని నీళ్ళు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఉడికిపోతేటప్పటికి పైకి తేలుతాయన్నమాట. వాటర్ ఉప్పు వేసాం కదా, తగినంత వేసుకోండి. నాకైతే అంత సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే ఊరుతాయండి. ఆ వాటర్నే మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఈ తెలవపిండి బీరకాయ కర్రీకి. మీరు ఇందులో ఏం చేస్తారంటే బాగా పప్పు నూనె యూజ్ చేసుకోండి. ఇలాంటి తెలవపిండి కర్రీస్ ఏ కాంబినేషన్లో వండుకున్నా కానీ మీరు పప్పు నూనె అయితే యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు, వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు తెలవపిండి పౌడర్ అయితే వేసేసాం. ఇది బాగా దగ్గరికి అవ్వాక పొడి పొడిగా వచ్చేస్తుందండి. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీని తర్వాత ఇది పొడి పొడిగా వచ్చేసాక మనం సపరేట్ చేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఈ కడాయిలోనే పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా తీసేసి పక్కన పెట్టుకుని అందులో పప్పు నూనె వేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు. మనకి గిన్నెలు కూడా తక్కువ అవుతాయి. అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది అడుగు పట్టేదు, బాగా పొడి పొడిగా వస్తుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు పెట్టేద్దాం. చూడండి, పొడి పొడిగా ఉంది. బీరకాయ కూడా కనబడుతుంది బాగా మనకి. ఇలా తింటే అండి వెజిటేబుల్స్ కూడా మనకు కవర్ అవుతుంది, తెలవపిండే కాకుండా. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో మనం పప్పు నూనె అయితే వేసేసుకుందాం. ఇందాక నేనైతే చూపించాను కదా మీకు తాలింపు సామాన్లు, అవన్నీ వేసి తాలింపు పెట్టుకుందాం. మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్, మంచి కర్రీసు, మంచి ట్రెడిషనల్ కర్రీసు చూపిస్తాను. నేను లైవ్ చేశానండి, కానీ నేను చేయలేకపోయిన నాకు ప్రాసెస్ అంతా కొత్తగా ఉంది. కానీ 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు, కంపల్సరీగా చేయాలని చేసాము. అందులో ఫ్రెండ్షిప్ డే కూడా కదా, అందరికీ విషెస్ చెప్దామని మేము ప్లాన్ అయితే వేసాం. కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మంచిగా ప్లాన్ చేసుకుని మంచిగా కలుద్దాం మళ్ళీ లైవ్లోను. నిన్న ఎవరైనా వచ్చి ఉంటే క్షమించండి, సరిగ్గా రాలేదు, వీడియో సపోర్ట్ చేయలేదు. సో ఇదిగోండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ తెలవపిండిలో మనం పోపు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చేసేసాక అది బాగా తిప్పాలండి. మొత్తం అన్నిటికీ ఆయిల్ అది పట్టాలి. మనం తినేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెం తెలవపిండి యాడ్ చేసుకుంటే తినండి. నేను చూపిందని కానీ నాకు అలా తిని చేయడం అస్సలు రావట్లేదు. కంపల్సరీగా చేస్తాను, ఒకసారి ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. మా మదర్ బీరకాయ మొక్కలు అవి చూడు బాగా పైపు పెట్టు, బాగా కనబడుతుంది, వాళ్ళందరికీ తెలుస్తుంది అంటున్నారు. నేను ఇదిగో చూపిస్తాను. చూసారు ఎంత వేడివేడిగా ఉందండి. ఇది ఇలా సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి రైస్లో, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.